హాయ్ పిల్లలు, బావున్నారా? ఆర్ యు రెడీ? ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే రెయిన్ అంటే వర్షం ఎలా ఫామ్ అవుతుంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ స్టోరీ. ఈ హోల్ ప్రాసెస్ని వాటర్ సైకిల్ అని పిలుస్తారు. లెట్స్ స్టార్ట్ ద జర్నీ ఆఫ్ అ వాటర్ డ్రాప్లెట్. స్టెప్ 1, ఇవాపరేషన్ అంటే ఆవిరిగా మారడం. ఫస్ట్ మన స్టోరీ ఓషన్స్, రివర్స్ అండ్ లేక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సన్ ఇస్ ద హీరో. మన సన్ ఉన్నాడు కదా, అ గ్రేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. ఆ సన్ ఎనర్జీ వల్ల ఓషన్స్, రివర్స్లోని వాటర్ బాగా హీట్ ఎక్కుతుంది. ద ఎస్కేప్, వాటర్ బాగా వేడెక్కినప్పుడు అది లిక్విడ్ నుంచి గ్యాస్ లాగా చేంజ్ అయిపోతుంది. ఈ గ్యాస్ని మనం వాటర్ వేపర్ అంటాం. బేసికలీ నీరు ఆవిరైపోతుంది. ఈ ప్రాసెస్కే ఇవాపరేషన్ అని పేరు. యునో, మన ప్లాంట్స్ కూడా ట్రాన్స్పిరేషన్ అనే ప్రాసెస్ ద్వారా వాటర్ వేపర్ని గాలిలోకి రిలీజ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు వాటర్ వేపర్ ఎయిర్లోకి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటి? గోయింగ్ అప్. ఈ వాటర్ వేపర్ చాలా లైట్ కాబట్టి అట్మాస్ఫియర్లో పైకి ఇంకా పైకి వెళ్తుంది. కూలింగ్ డౌన్, పైకి వెళ్లే కొద్దీ టెంపరేచర్ తగ్గుతుంది, అంటే బాగా కూల్ అవుతుంది. క్లౌడ్ ఫార్మేషన్, అక్కడ గాలిలో ఉండే స్మాల్ డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, వాటి మీద ఈ కూల్ అయిన వాటర్ వేపర్ కలెక్ట్ అయ్యి మళ్లీ టైనీ వాటర్ డ్రాప్లెట్స్గా ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్నే కండెన్సేషన్ అంటారు. ఇలాంటి మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఒక చోట చేరితే అదే మనకు కనిపించే క్లౌడ్, అంటే మేఘం. స్టెప్ 3, ప్రిసిపిటేషన్ అంటే వర్షం పడటం. ఇప్పుడు మన దగ్గర ఒక పెద్ద క్లౌడ్ ఉంది. ద ఫైనల్ స్టెప్ ఈస్ హియర్, గెటింగ్ హెవీ. క్లౌడ్ లోపల ఈ టైనీ డ్రాప్లెట్స్ ఒకదానికొకటి కొల్లైడ్ అయ్యి జాయిన్ అయిపోయి బిగ్గర్ అండ్ హెవియర్ డ్రాప్స్గా తయారవుతాయి. ద ఫాల్, ఆ వాటర్ డ్రాప్స్ మరీ హెవీ అయిపోయినప్పుడు గ్రావిటీ వల్ల అవి కిందకు ఫాల్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఎయిర్ వాటిని ఇంకా హోల్డ్ చేయలేదు. రెయిన్ ఈస్ హియర్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ కాల్ రెయిన్ ఆర్ వర్షం. ఈ కింద పడే ప్రాసెస్ని సైంటిఫిక్గా ప్రిసిపిటేషన్ అంటారు. ఒకవేళ టెంపరేచర్ చాలా లో ఉంటే, అంటే ఫ్రీజింగ్ పాయింట్ కన్నా తక్కువ ఉంటే, అది స్నోలాగా పడుతుంది. సో చూసారా, వాటర్ భూమి మీద నుండి ఎవాపరేట్ అయ్యి క్లౌడ్ లాగా కండెన్స్ అయ్యి మళ్లీ రెయిన్ లాగా మన దగ్గరికి వచ్చేస్తుంది. మళ్లీ ఇక్కడ నుండి జర్నీని రీస్టార్ట్ చేస్తుంది. దట్స్ ఇట్. ఇదే వాటర్ సైకిల్ స్టోరీ. అమేజింగ్ కదా.